ఈరోజు వచ్చేసి అయితే మనం అయితే చికెన్ రోస్ట్ అయితే వేసుకుంటాం. ఇది వరకు మన ఛానల్లో అంతకు ముందు అయితే తందూరి చికెన్ అయితే వేసుకున్నాం కదా, మీరు కూడా చూసే ఉంటారు. ఇప్పుడు అది కాకుండా ఆ స్టైల్ కాకుండా మనం ఇప్పుడు ఏం చేద్దామంటే డైరెక్ట్ బొగ్గుల పైన అయితే చికెన్ అయితే కాల్చుకుందాం. దానికోసం అని చెప్పి మావాడు అయితే చికెన్ అయితే తీసుకొని అయితే వచ్చిండు. చూసుకోవచ్చు ఈ కోడిని అయితే ఇప్పుడు మనం కడిగి దీన్ని అయితే మనం మసాలా ఇట్లా పూసుకొని ఇప్పుడు అయితే దీన్ని అయితే రోస్ట్ అయితే చేసుకుందాం. ఇప్పుడు కడుగుదాం మనం చికెన్ మంచిగా ఫ్రెష్గా. ఓకే చూసుకోవచ్చు మన చికెన్ ఇప్పుడు దీంతోనే మనం చేసేది. మనమైతే ఇప్పుడైతే మెడనైతే తీసేద్దాం. మెడ ఈ బాడీ పార్ట్ అయితే తీసేద్దాం. ఊరి మనమైతే ఇప్పుడైతే మెడనైతే తీసేసినాం. మెడ ఎందుకు తీసేసినా అని చెప్పి తర్వాత చెప్తా. ఇప్పుడు వచ్చేసి ఇది ఉంది కదా, దీన్ని ఇట్లా పెట్టి ఇద్దాం. ఇప్పుడు అబ్బాయి ఇరుగుతలేదురా. మంచిగా మనకైతే ఇప్పుడు సెట్ అయిపోయింది. ఇప్పుడైతే దీనికి మాల మసాలాలు పూసుకొని మనమైతే ఇప్పుడు బొగ్గుల పై మీద దీని అయితే కాల్చుకుందాం. అరే మసాలా ఇటు సూపర్ సెట్. మొత్తం మసాలా కలిపేసిండు. ఇప్పుడు మనం ఒక నిమ్మరసం యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం తెచ్చిన కోడి ఉంది కదా, దీన్ని అయితే ఇప్పుడు మ్యారినేషన్ చేసి పక్కన అయితే పెట్టుకుందాం. ఇప్పుడు ఈ మసాలాలు ఉన్నాయి కదా, ఇది మొత్తం అయితే చూసుకుందాం. మంచిగా పోయి మొత్తం మనమైతే మొత్తం మాల మసాలా అయితే చికెన్కి అయితే చూసుకున్నాం. మీరైతే చూసుకోవచ్చు. ఇక ఇప్పుడు దీన్ని అయితే మనం ఒక అర్ధగంట పక్కన అయితే పెట్టుకుందాం. ఈ లోపు అయితే మనం అయితే మంటను అయితే ప్రిపేర్ చేసుకుందాం. మనం చికెన్ కాల్చడానికి బొగ్గులు ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ మంట పెట్టాలి. గాలి బాగా వస్తుంది.
నాకు మంట అయితే సిద్ధమైంది. ఇంత గాలిలో కూడా మంచిగా మండుకుంటుంది, మనం పొగొస్తుంది. ఇప్పుడు మొత్తం బొగ్గులు ప్రిపేర్ చేయాలి కాబట్టి పెద్ద పెద్ద కట్లేద్దాం. వంట సిద్ధమైపోయింది. కొద్దిసేపు అయితే బొగ్గులు అయితే ఇదే మెయిన్ బొగ్గుల మీద పెట్టాలి. ఇది కొంచెం శుభ్రంగా చేస్తాను. క్లీన్ అయిపోయింది. ఇప్పుడైతే మనం మటన్ అయితే పెట్టినాం కదా, ఇప్పుడైతే బొగ్గులు అయితే అయినాయి. ఇప్పుడైతే జాలాడ పెట్టుకొని ఇప్పుడు మనం అయితే కోడిని అయితే రోస్ట్ అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే మనం మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఈ కోడిని అయితే ఇప్పుడు తీసుకొని దానిపైన అయితే పెట్టుకున్నాం. ఇప్పుడు మీకు ఆల్రెడీ అప్పుడైతే చెప్పినా కదా, మనం మెడనైతే పక్కన పెట్టుకుని తర్వాత చెప్తాను చెప్పి. ఇప్పుడు దీనికి కూడా మసాలా అయితే పట్టించి పక్కనైతే ఇద్దాం. ఇది ఎందుకు ఇట్లా కడిగేసినామంటే మనకు ఆ కోడి అలా షేప్ రానికి అని చెప్పి. ఇప్పుడైతే మెడ ఉంది కదా, మెడను కూడా అయితే మనం కాల్దాం. అయితే కోడిని అయితే మనం అయితే బొగ్గుల పైన అయితే పెట్టుకున్నాం కదా, ఇదైతే ఒక 5 నిమిషాలు వదిలేద్దాం. ఎందుకంటే కింద కాలిన తర్వాత మనం అయితే తిప్పేసుకున్నాం అన్నట్టు. సెకండ్ అయితే ఘోరంగా అవుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత మనం అయితే తిప్పేసుకుందాం. ఇప్పుడైతే మనకైతే 5 నిమిషాలు అయింది, కిందనే మాడిపోతుంది. ఇప్పుడైతే మనం తిప్పి అయితే వేసుకుందాం. ఏదో అనుకున్నాం చికెన్ కాల్చుకొని తింటామని చెప్పి, ఇక్కడ శకకి అయితే నిజం చెప్తున్నాం, ఘోరంగా అంటే ఘోరంగా కాలుతుంది మాకు. నానా తంటాలు వాడైతే మేమైతే దీనైతే కాలుతున్నాం.
తొందరనే అవుతుంది కావచ్చు, మనం నిప్పుల పైన ఎత్తా అని చెప్పి అనుకున్నాం కానీ అది తొందర అవుతలేదు మొత్తానికి. దాన్ని ఏమంటారు, సతాయిస్తుంది చాలా ఘోరంగా. మేమైతే చికెన్ అయితే కాలుతున్నాం కదా, కాలుస్తుంటే ఈ లెగ్ పీస్ ఉన్నాయి కదా, ఈ లెగ్ పీస్లు అయితే అయిపోయినాయి. ఇది వచ్చేసి బాడీ పార్ట్ కొంచెం ఉంది, అది కాలితే ఇక మనకు సెట్ ఇక తినచ్చు డైరెక్ట్. అదొకటే కాలాలి, అదొకటే కాలుతలేదు. మొత్తానికి అయితే మనం అయితే చికెన్ అయితే కంప్లీట్గా కాల్ చేసినాం. చికెన్ మొత్తం అయితే కాలిపోయింది. ఇప్పుడైతే దాన్ని అయితే టేస్ట్ చేసి చెప్తాం ఎలా ఉందని చెప్పి, ఓకేనా? ఇప్పుడైతే తీసి దాన్ని ప్లేట్లో అయితే వేస్తాం. నేను కలవడానికి అంటారు పడ్డు ఘోరంగా అది లెగ్ పీస్, ఇది నాకే అబ్బో. ఆవ్, ఇదైతే తీద్దామంటే కాలుతుంది. దీన్నైతే ఇక మేము అది పక్కన ఉంటుంది కదా, దాన్ని అయితే తీసుకురాలేదు. నెక్స్ట్ వీడియోకి అయితే కొనుక్కుంటాం ఖచ్చితంగా. ఇప్పుడైతే మనం అయితే కట్టెలతో దీన్ని తీసాను లేద్దాం. మంచిగా ఒకటి తీస్తారాకు. మొత్తానికి అయితే మనం అయితే చికెన్ రోస్ట్ అయితే కంప్లీట్ చేసినాం. మీరైతే చూసుకోవచ్చు ఎట్లుందో. ఇప్పుడైతే మేము చికెన్ కాల్చుకుంది కదా, ఇదైతే ఒకసారి టేస్ట్ అయితే ఏది చెప్తాం. ఇప్పుడైతే తింటున్నాం మేము. లెగ్ పీస్ చూసుకోవచ్చు. టేస్ట్ అబ్బా, జంపర్ మే బంపర్. ఎక్సలెంట్, సూపర్, హైలైట్ ఉంది. ఇది అనుకున్నా కానీ ఎట్లుంది? సూపర్ ఉడికింది. వా, వా, వా. మనోడేమో మంచిగా అని చెప్పి తింటుండే కదా, నేను ఉప్పు కారపొడి మసాలా వేసేటప్పుడు ఉప్పు ఎక్కువైందని చెప్పి అంటాడు. ఇప్పుడు చూసుకోవచ్చు ఎట్లా తింటున్నాడు. వేసేదాకా చూడాలరా. అప్పుడు భయపడ్డా ఉప్పు కారం వేసే వరకు, ఒక్కసారి గుమ్మరిచ్చే వరకు కొంతకాలం అనుకున్నా, కానీ ఇప్పుడు మాత్రం టేస్ట్ ఒక గుద్దాగా ఉంది. ఈ చికెన్ మేము రోస్ట్ చేసుకొని తింటామని చెప్పి అనుకున్నాం కదా, కాకపోతే ఇట్లా టేస్ట్ అయితే అదిరిపోతుందని చెప్పి ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయలే. మనం అందరూ చికెన్ చేసినాం కదా, మొత్తం సిల్వర్ రూపాయలు చుట్టి అందులో వేసినాం కదా, దానికన్నా ఇది అదిరిపోయింది, ఎక్సలెంట్ ఉంది. కావాలంటే దీన్ని నాటుకోడితో కూడా వేసి ఒకసారి చూపిస్తాను మీకు. ఓకే గాయ్స్, ఇంతటితో ఉంటున్నా. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే కనుక వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, సీ యూ, బై బాయ్.